Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మీరు ఎప్పుడైనా మాట్లాడే తిమింగలం గురించి విన్నారా? వినలేదు కదా? కానీ ఇప్పుడు ఆ మాట్లాడే తిమింగలం గురించి తెలుసుకుందాం. Come on friends, let's begin this show. తిమింగలం మాట్లాడుతుందో? మీకు తెలిసిన కొన్ని పెంపుడు జంతువుల పేర్లు చెప్పండి అంటే కుక్క, పిల్లి, ఆవు అంటారు. అలాగే కొన్ని పక్షుల పేర్లు చెప్పండి అంటే చిలుక, పావురం, కోడి, పిచ్చుక మొదలైనవి చెప్తారు. మీరు చెప్పిన వాటిలో మిమ్మల్ని అనుసరించి మాట్లాడే పక్షి ఏది అంటే వెంటనే చిలుక అని చెబుతారు. రామచిలుక పలుకుల గురించి మీకు తెలుసు, కానీ డాల్ఫిన్లు, తిమింగలాలు మాట్లాడతాయని విన్నారా? నిజం, తిమింగలాలు మాట్లాడతాయి. ఆ మాట్లాడే తిమింగలం గురించి నా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చక్కగా హాయ్ బాయ్ చెప్పే ఆ తిమింగలం పేరు విక్కీ. దీనికి 16 ఏండ్లు. సముద్రపు డాల్ఫిన్ కుటుంబానికి చెందింది. ఆ జాతిలో ఇదే అతి పెద్దది. మగ తిమింగలం గరిష్టంగా 5.5 టన్నుల బరువు ఉంటుంది. శాస్త్రీయ నామం ఓర్కినస్ ఓర్కా. దీన్ని కిల్లర్ వేల్ ఓర్కా అని పిలుస్తారు. కిల్లర్ వేల్ అంటే మనుషుల్ని చంపి తినేస్తాయేమో అనుకునేరు. నిజానికి ఇవి మనుషులకు పెద్దగా హాని తలపెట్టవు. కానీ సముద్రంలో ఇతర తిమింగలాలు, సీ లయన్ల మీద ఇవి దాడి చేయడం చూసి కొందరు నావికులు ఆ పేరు పెట్టేశారు. చూడటానికి ఇవి పెద్ద పళ్ళతో భారీగా ఉంటాయి కదా, అందుకే ప్రజలకి ఆ పేరు అలవాటైపోయింది. ఇక మన విక్కీ విషయానికి వస్తే దక్షిణ ఫ్రాన్స్లోని యాంటిబెస్ నగరంలో మైరాన్ ల్యాండ్ ఆక్వేరియంలో ఉంది. ఇది ఆడ తిమింగలం. పరిశోధకులు మెల్లమెల్లగా విక్కీతో పదాలు పలికించడం మొదలుపెట్టారు. మొదట్లో డు, దట్, కాపీ లాంటి పదాలు పలికేది. రాను రాను బోలెడన్ని మాటలు నేర్చేసుకుంది. కొన్ని పదాలను పలికించడానికి 17 సార్లు చెప్పాల్సి వస్తే కొన్నింటినేమో ఒక్కసారి చెప్పగానే టక్కున అప్పజెప్పేస్తుంది మన విక్కీ. అన్నట్టు మీకు విషయం తెలుసా? తిమింగలాలు, డాల్ఫిన్లు ముక్కు ద్వారాల నుంచి ధ్వని ఉత్పత్తి చేస్తాయి. అంటే విక్కీ ముక్కుతో మాట్లాడుతుందన్నమాట. ఇంతకీ తిమింగలాలకు ముక్కు ఎక్కడుంటుందో తెలుసా? పై భాగంలో. దీన్ని బ్లో హోల్ అంటారు. ఎందుకంటే తిమింగలం నీటిలోంచి బయటికి వచ్చిన తర్వాత ముక్కు రంధ్రంలో చేరిన నీటిని బలంగా పైకి విరజిమ్ముతుంది కదా, అదన్నమాట సంగతి. మొత్తానికి దీనివల్ల ఒక సత్యం తెలిసొచ్చింది. అదేంటంటే తిమింగలాలకు నేర్చుకునే స్వభావం ఉంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మాట్లాడే తిమింగలం గురించి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును.